గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరజోలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ప్రక్రాదనారద పరాశర పుండరీకవ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమభాగవతాన్ స్మరామి. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం. అయితే ఇదంతా కూడా జాతక భాగం. జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ఈ రాశి ఫలాలు ఏమిటాయంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది. ప్రతివాళ్ళు తన పేరును బట్టి నాది ఫలానా రాశి అండి అంటున్నారు. ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాశి కాదు ఒకటి. తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం, జన్మ లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు. 2 ఉంటాయి. ఈ 2 కాక 3వది పోతుందండి. కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన 2 ఉన్నాయి. అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి. ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం. ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం. అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే, జాతకాలు చూడాల్సిందే, దైవాన్ని పూజించాల్సిందే, దైవాన్ని నమ్మాల్సిందే. దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది. ఇందులో లేనిది ఏమీ లేదు. కానీ ఆశ అనేది దొడ్డది, దురాశ. ఆశకి మితమైనటువంటి ఆశ కావాలి. తర్వాత ఎంత సంపాదించినా రోజు తినే ఆహారం కోసం తప్పితే సంపాదించిన మొత్తం మనం తింటామా? లక్షలో కోట్లో సంపాదించాం, అది మొత్తం తింటామా? మనం తినం. కానీ అన్నం అనేది మాత్రం పెట్టే భగవంతుడు పుట్టించిన వాడు ఆహారం పెట్టించే పుట్టాడు అనేది ఒక పద్యం ఉంది. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే, స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచే, పనులకెవ్వడు సంగె పరగపాలు, జీవకోట్లను పోషింపనివి కానీ వేరే ఒక దాత లేదయ్య వెతకి చూడ. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. మానవుడు జన్మ ఎత్తిన తర్వాత పుట్టినటువంటి వాడికి ప్రతివాడికి భగవంతుడు ఆహారం ఇచ్చి పుట్టించాడు. ఆహారం లేక మరణించడం అంటూ జరగదు. అయితే ప్రతి పుట్టినవాడికి కూడా ఆహారం ఉంది. కానీ రేపు అనే రోజుకేదో సంపాదించుకోవాలని దురాశతోటి ఎన్నో పాప పనులు చేస్తున్నారు. కడుపులో ఉన్న గర్భంలో ఉన్నటువంటి పసిబిడ్డకు పరుపులేశారా, పక్కలేశారా, పాలిచ్చారా? పుట్టగానే భూమి మీద పడ్డ బిడ్డకి మెత్తటి గుడ్డలు కావాలి, చుట్టూ అటు ఇటు చల్లదనకూడదు, కప్పుకుంటానికి గుడ్డ కావాలి, మెత్తటి పక్క కావాలి. ఇన్ని వేస్తున్నాం. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అట్లాగే పశువులకు కూడా ఆహారం ఆయనే ఇచ్చాడు. పావులకి పాలెవరన్నా పోసారా? ఏ జీవరాశికైనా ఆహారం అనేది భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చే జన్మనిచ్చాడు. కానీ దురాశ వల్ల ఎంతో సంపాదించాలని
చిన్నవాడిని పెద్దవాడు కొట్టి, పెద్దవాడిని ఇంకా పెద్దవాడు కొట్టి, ఇంకా పెద్దవాడిని ఇంకా పెద్దవాడు కొట్టి, ఒక రాజ్యాధిపతి ఇంకో రాజ్యం కాజేయాలని ఇట్లా దురాశతో దుర్మార్గంగా బలం తక్కువ వాడిని బలం ఎక్కువ గలవాడు ఏదో రకంగా వేధించి దురాశ వల్ల ధనాన్ని సంపాదించి హింస పెట్టి బాధలు పడుతూ ఉన్నాం. ఈ హింసకి తక్కువ వాళ్ళందరూ కూడా బాధలు పడుతూ ఉన్నారు. ఆ బాధలు పడేటువంటి బాధల వల్ల వచ్చేటువంటి పాపం ఎవరైతే హింస పెడతారో వాళ్ళకి ఆ బాధలు వస్తాయి. కాబట్టి రకరకాలైన యుద్ధాలు జరుగుతున్నాయి, రకరకాలైన గొడవలు జరుగుతున్నాయి. వీటి వల్ల మనం చాలా బాధలు పడుతున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళు మనము సత్యధర్మాలకు కట్టుబడదాం, మనం తప్పు చేయకుండా ఉందాం, మన చేతనైన సహాయం కూడా చేద్దాం అని ఎవరికి వాళ్ళు అనుకుంటే ఇంకోళ్ళు మననేం చేయలేరు, భగవంతుడు మనని రక్షిస్తాడు. కాబట్టి ఈ పద్యం అర్థం అది. కారణం ఏంటంటే ఎవరో హింసిస్తున్నారు అనుకునేటప్పుడు మనం హింసకి పోకూడదు, ఏ నోరు లేని జీవరాశిని కూడా హింసించకూడదు. ఈ పద్యం అది అర్థం. అడవి పక్షులకు ఎవరు ఆహారం ఇచ్చారు? అడవిలో ఉన్న పక్షులకు ఎవరన్నా ఆహారం ఇచ్చారా? అడవిలో ఉన్న మృగాలకు ఎవరన్నా ఆహారం పెట్టారా? వనంలో తిరిగేటువంటి వాటికి ఎవరన్నా ఆహారం పెట్టారా? వనచరాదులకు భోజనం, చెట్లకు వాడు నీళ్ళు చేతి పోసే పెద్ద పెద్ద వృక్షాలకి మామిడి పండ్లు, చింతకాయలు, మరి బత్తాయికాయలు, నారింజకాయలు, ఇట్లాంటి కమలాఫలాలు, ఇట్లాంటి పళ్ళు ఒక్కొక్క చెట్టుకు కొన్ని వందలు వస్తున్నాయి. ఆ వృక్షాలకు ఎవరన్నా నీళ్లు పోసారా? మరి స్త్రీల గర్భంలో ఉన్నటువంటి శిశువుని ఎవరన్నా పెంచారా? స్త్రీల గర్భంబున శిశువుని ఎవరు పెంచే? పాములకు ఎవరన్నా పాలు పోసారా? ఇట్లా ప్రతి జీవరాశికి కూడా భగవంతుడు ఆహారం ఇచ్చాడు, బ్రతుకు తెరువునిచ్చాడు అని మనం అర్థం చేసుకొని మనం మన తినటానికి తిండి ఉంటే చాలు. తిన్న తర్వాత సుఖంగా నిద్రపోతాడు. అడుక్కు తినేవాడు ఉన్నాడు, ఎక్కడో అడుక్కుంటాడు, ఒక అరుగు మీద హాయిగా నిద్రపోతాడు. కానీ విపరీతంగా సంపాదిస్తే దొంగలు పడతారు, మన ఎవరన్నా వచ్చి కడతారు, మన దగ్గర కాజేస్తారు. ఇట్లాంటి భయాలు ఎక్కువయ్యి మనిషి ఎప్పుడూ కూడా ఆలోచన పెరిగి, మరి ఆలోచన వల్ల బీపీ పెరిగి హార్ట్ అటాకులు వచ్చి రకరకాల సమస్యలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి దాని నుంచి మనం తప్పించుకుందామనే ఉద్దేశంతో నరసింహ శతకంలో ఎక్కడ ధర్మపురి నరసింహ శతకంలో చెప్పిన పద్యం ఇది. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశికి ద్వాదశంలో శని ఉన్నాడు. ఏలినాటి శని ప్రారంభమై సంవత్సరంన్నర జరిగింది, ఇంకా 6 సంవత్సరాలు ఉంది. ఈ రాశి వాళ్ళు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం చాలా అవసరం. తర్వాత ఈ రాశి వారికి బుధుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో ముందు మీకు లక్ష్మి నిలబడాలి అంటే, రూపాయి పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి అనుకుంటే ముందు మీ జాతకం చూపించుకోండి, లక్ష్మీ పూజ చేయండి. ప్రతిరోజు కూడా వాకిట్లో గడపకి పసుపు రాసి బొట్లు పెట్టండి. ప్రతిరోజు కూడా వాకిటికి తోరణం కట్టండి. లక్ష్మీ అమ్మవారి దగ్గర దీపారాధన చేయండి. మీ చేతనైనటువంటి లక్ష్మీ పూజ చేయండి. శివాలయంలోకి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేసి అభిషేక తీర్థం తీసుకోండి. మీకు దొరికితే ప్రతిరోజు కూడా మారేడు దళాలు తీసుకొని వెళ్ళి శివాలయంలో ఇవ్వండి, శివుడికి పూజ చేస్తారు. ఆ మారేడు దళాలతో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి దరిద్రం అంటూ రాదు. అయితే అది ఎప్పుడు అంటే ఏమీ లేని దరిద్రుడు చెయ్యాలి. పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారు, ఏమీ లేనప్పుడు. నీకు అన్ని విధాలు ఉంటే మారేడు దళాలు తీసుకెళ్ళు, రోజు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకో. శాతైన వరకు రోజు ఒకరికో ఇద్దరికో అన్నదానం చేయాలి. అది కూడా చేయలేకపోతే మారేడు దళాలు శివుడికి ఇవ్వటం ఒకటి, బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టల దగ్గర వేయటం ఒకటి వేస్తే
పిపీలిక సమారాధన. గ్రహదోషాలు పోవాలంటే అన్నదానం చేయాలి. ఈ అన్నదానం ఎందుకు చేయాలో చెబుతా వినండి. అన్నదానము కన్నా అధిక దానము లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేది. సత్యశీలత కన్నా జగతి తపంబేది. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడ లాభమేది. క్రోధంపు కన్నా శత్రుత్వమేది. అంగనామణి కన్నా అభినవ మణి ఏది. రుణము కంటేను నరునకు రోగమేది. ధరణి అపకీర్తి కంటేను నరకమేది. సర్వదా కీర్తి కంటేను స్వర్గమేది. సర్వలోకాభిరామ శ్రీరంగధామ. ఇటువంటి పనులు చేయాలి. ఎప్పుడు కూడా మీ ఇంటి దేవుడు ఉంటాడు. దేవుణ్ణి రోజు పూజించాలి. ఇప్పుడు కూడా ఇంటి దైవం కాక నీకు ఇష్టదైవం ఉంటాడు. ఆ ఇష్టదైవాన్ని ఎప్పుడూ స్మరించాలి. ఈశ్వరుడు నీకు ఇష్టమనుకో, ఓం నమ శివాయ. విష్ణుమూర్తి నీకు ఇష్టమనుకో, ఓం నమో నారాయణాయ. ఇట్లాంటి మంత్రాలు ఉన్నాయి. ఎప్పుడూ కూడా మానవులు ఏం చేస్తున్నారంటే బయట పెద్ద గొడవగా కేకలు అరుపులు వినపడుతూ ఉంటే అదేందో చూద్దామని పోతాం. కానీ ఎక్కడైనా దేవుడు పూజ, ప్రత్యేకమైన పూజ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ పూజకి మన చేతనైనంత ధర్మం చేయటం చాలా అవసరం. అయితే ఇప్పుడు జరుగుతుంది ఏందా అంటే అందరినీ నేను అంటలే. మనుషులకి శ్రద్ధ దేని మీద ఉండాలి అనే దాని గురించి చెబుతూ ఉన్నా. బయట గొడవలు మనకొద్దు. మన ఇల్లు మనకు కావాలి. మన దేవుడు మనకు కావాలి. మన జాతకం మనకు కావాలి. మనం బాగుండాలి. బయట వాళ్ళు అందరూ బాగుండాలి. అందరిలో మనం బాగుండాలి. అంటే మన చేతనైనంత వరకు ఎవరికైనా సహాయం చేద్దాం. ఎవరైనా గొడవలు ఉంటే ఆ గొడవల్లోకి మనం పోవద్దు. మన కష్టం మనం పడుతూ పక్కవాడు కష్టం తెలుసుకొని మన చేతనైతే సహాయం చేయండి. కొంతమంది వచ్చి బాధలు చెప్పుకుంటారు. వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళకి ఓర్పు కలిగేటట్టుగా చేస్తే నీకు ఎంతైనా ఫలితం వస్తుంది. ఎప్పుడు కూడా భగవంతుడి నామస్మరణ ఎప్పుడు చేసేటువంటి వాళ్ళకి ఎటువంటి కష్టాలు కూడా రావు. కానీ కొన్ని కష్టాలు తప్పనిసరిగా వస్తుంది. తండ్రి చేసిన పాపం కొడుకు అనుభవించాలి. కొడుకు చేసిన పాపం తండ్రి అనుభవించాలి. తాతలు చేసిన పాపం వంశం మొత్తం అనుభవించాలి. కాబట్టి వంశపూర్వకంగా వచ్చినటువంటి పాపాలు ఉంటాయి. అనేక రకాల పాపాలు. తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఉన్నాయి. పిల్లిని చంపిన పాపం గుళ్ళు కట్టినా పోదు అని శాస్త్రం ఉంది. ఇంట్లోకి వచ్చిందనుకో పిల్లి, అటు ఇటు పరిగెత్తిస్తారు. పోయి ఆ పిల్లి పోయి ఏం చేస్తుంది? ఎగిరి దూకి ఏ గోతులోనో బావిలోనో పడి చస్తుంది అనుకోండి, దాన్ని మనం చంపిన పాపమే చుట్టుకుంటుంది. కాబట్టి పిల్లిని చంపిన పాపం గుళ్ళు కట్టినా పోదుట, అది పాపం అని గుర్తు చేసుకోం. అట్లాగే మన మానవుడి జన్మ ఎట్లాంటిదంటే కర్మమున పుట్టు జంతువు, కర్మమున వృద్ధి పొందు, కర్మమున చెడున్, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప. మరి ఆగామి సంచరిత ప్రారంధాలను 3 ఉన్నాయి. పూర్వజన్మలో మనం చేసింది, మనల్ని కన్నవాళ్ళు చేసింది, మనం చేస్తున్నది, మనకు పుట్టినవాళ్ళు చేసిన పాపాలు, ఇవన్నీ కూడా అనుభవించక తప్పదు. వీటి నుంచి నివృత్తి కావాలంటే భగవంతుడు అనేవాడు ఎప్పుడు కూడా ఆయన్ని పూజించాలి. ఎప్పుడుగా ధర్మం తప్పకుండా నడవాలి. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి. ఇటువంటి కోరిక కావాలి. ఏంటంటే ఇప్పుడు ఉంటున్నది, అందరూ పాడైపోతే అందరిది వేసుకొని మనం బాగుందామా అనే ఆలోచన బయటికి రాదు. కానీ లోపల ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అట్లా దురాశగా సంపాదిస్తున్నారు. అది నిలిచేది మాత్రం కాదు. నిలిచేది ఏమిటి అంటే అందరూ బాగుండి అందరిలో మనం బాగుంటే అది ఎప్పుడు కూడా మంచి మేలు జరుగుతుంది. అంతా బాగుంటుంది. అందరం కూడా బాగుంటాం. కానీ ఈ నెలలో మేషరాశి కంటే మీనరాశి వరకు కూడా ప్రతి వాళ్ళు ముందు మీ జాతకం చూపించుకోండి. ఏమండి మేము ఒక ఆయన దగ్గర చూపించామండి అనటం కాదు. నలుగురి దగ్గర చూపించినా తప్పు లేదు. ఎందుకంటే ముఖే సరస్వతి అన్నారు. ఒక్కొక్కళ్ళు దైవ బలం సంపాదించి జ్యోతిష్యం చెబుతారు.
నలుగురు దగ్గర చూపించినందువల్ల తప్పు లేదు. రోగం రట్టు అన్నారు. ఏదన్నా రోగం వస్తే 10 మందికి చెబితే ఎవడెవడో మందు ఇస్తారు. కాపరం గుట్టు అన్నారు. కాపరంలో ఉన్నటువంటి రహస్యాలు బయటికి పోకూడదు. కష్టాలు ఉన్నప్పుడు పండితులైన వాళ్ళు, దైవ బలం గలవాళ్ళు, జ్యోతిష్యం చెప్పగలవాళ్ళు. మరి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఎంతమంది బాగా చెబుతున్నారు అనేది నేను చెప్పక్కర్లా, మీరే చూసి కనుక్కోవచ్చు. మరి ఇల్లు కడుతున్నామండి, ప్లాన్ సక్రమంగా కావాలి. ఇల్లు కడుతున్నామండి, ఫౌండేషన్ సక్రమంగా ఉండాలి. ప్లాను ఫౌండేషన్ సక్రమంగా ఉండి కడితే ఇల్లు బాగుంటుంది. ఇంట్లో మనం బాగుంటాం. ఇది గృహం అంటున్నారు. గృహం అనే పదానికి గాకు కొమ్మిచ్చి వృత్తం ఇవ్వట్లా, గా రాసి వృత్తం ఇస్తున్నది. అది గ్రహము. అన్ని గ్రహాలు సక్రమంగా ఉంటేనే అది గృహం అవుతుంది. కాబట్టి ఇల్లు కట్టుకోవాలంటే వాస్తు సరిగా చూసుకోవాలి. మనిషి సుఖంగా బతకాలంటే జాతకం సక్రమంగా చూపించుకోవాలి. జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోవటానికి కొన్ని పూజలు మన సొంతంగా మనం చేయలేము, ఎక్కువ ఖర్చుతో కూడుకొని ఉంటుంది. అటువంటిది మొన్న 10వ తారీఖు మహారుద్రం చేశాము. ఒక్కరిని చేయాలంటే చేయలేము. తలా కాస్త వేసుకొని ఆ మహారుద్రం చేశాము. ఇట్లాంటి వాటిలో పాల్గొంటే మన దోషాలు పోవటానికి అవకాశం ఉంటుంది. ప్రతి నెలా కూడా ఏదో ఒక కార్యక్రమం పెడతాము. ఇది సభ్యులుగా చేరితే ఆ పూజల్లో పాల్గొంటే అందరికీ ఉపయోగం ఉంటుంది. అందరం బాగుంటాం, అందరిలో మనం బాగుంటాం, దేశం బాగుంటుంది. స్వస్తి.